జయ గురుదత్త. శ్రీ గణప సచ్చిదానంద స్వామీజీ ప్రపంచానికి ఇచ్చిన అద్భుత వరం శతశ్లోకి రామాయణం. శ్రీ స్వామీజీ ఏ పని చేసినా దాంట్లో చాలా నిగూఢార్థం, అంతరార్థాలు ఉంటాయి. 20-30 ఏళ్ల క్రితం స్త్రీలందరికీ నోరు తిరగని, అక్షరం ముక్కరాని స్త్రీలందరికీ స్వామీజీ అతి కఠినమైన లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం నేర్పించారు, కంఠోపాఠం చేయించారు. వాళ్ళందరూ ఇప్పుడు అనర్గళంగా చెప్తూ ఉంటారు. అలాగే కొంతకాలం అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ గురుగీతని, సాక్షాత్తు పార్వతీదేవికి శివుడు చెప్పిన గురుగీతని నేర్పించారు. వాళ్ళు ఈ మధ్య కంఠోపాఠం చేసి స్వామి ఎదుట పారాయణం చేసినప్పుడు చాలా ఆనందించారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న సబ్జెక్టు శతశ్లోకి రామాయణం. అసలు రామాయణం అంటే అది ఒక ఎపికే కాదు, త్రేతాయుగం నాటి సామాజిక ధర్మాన్ని ప్రతిబింబించిన కావ్యం అది. ఆ శతశ్లోకి రామాయణం ఏ మతానికి చెందదు. యాక్చువల్లీ ఈ హిస్టరీ చదువుకున్న ఎవరికైనా కూడా అప్పటి రోజుల్లో త్రేతాయుగంలో ఎలా జరిగింది, ఎలా ధర్మాలు పాటించారు, అవన్నీ నేర్చుకోవడానికి ఉపయోగపడేది. ఆ శతశ్లోకి రామాయణాన్ని స్వామీజీ ఈరోజు 24,000 శ్లోకాలున్న రామాయణం మొత్తాన్ని చాలా చిన్నగా కుదించి 100 శ్లోకాలు కుదించి మొత్తం భావం వచ్చేట్లు అద్భుతంగా రచించారు. ఆ పిల్లలకి నేను ఎప్పుడూ బెంగపడేదాన్ని, ఈ ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి ఈ రామాయణ భాగవతాల గురించి తెలియదే, మన సంస్కృతి తెలియదే అని ఎవరు నేర్పిస్తారు అని బాధపడుతున్న టైంలో శ్రీ స్వామీజీ ప్రపంచం మొత్తం ఉన్న పిల్లలందరూ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మాత్రమే తెలిసిన పిల్లలందరినీ హీ మ్యాన్, ఆంజనేయ అనేటట్లుగా చేశారు. ఆంజనేయ స్వామి బొమ్మలు పట్టుకుని ఇప్పుడు శతశ్లోకి రామాయణం విన్న తర్వాత వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? హీ మ్యాన్ ఆంజనేయ అని. అది నేర్పించిన ఘనత శ్రీ స్వామీజీ ఒక్కరికే దక్కుతుంది. కాబట్టి ఇంత అద్భుతమైన శతశ్లోకి రామాయణాన్ని మీరందరూ విని వాయుమండలం, ఆకాశమండలం, భూమండలం శుద్ధి చేసే ఈ జపాన్ని మీరందరూ వింటూ మీ పక్క వాళ్ళకి వినిపిస్తూ మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ ఉన్నాను. జై గురుదత్త.